ఈరోజు మేము విహాన్కి తెలియకుండా ఒక పని చేస్తున్నాం. అది కూడా వాడు లెగకు ముందే చేయాలి. అందుకే ప్రసన్న వాడు లేచాడా లేదా అని కన్ఫర్మ్ చేసుకుని వస్తుంది. ఇంతకది ఏంటంటే విహాన్ ఇంకా పడుకున్నాడు అండ్ మీను ప్రసన్న ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసాం. ఆపరేషన్ పూరి. ఇంతకుముందు ప్రతి సంవత్సరం కూడా మ్యాంగో సీజన్ వచ్చిందంటే చాలు పూరి మ్యాంగో చేసుకొని మంచిగా తృప్తిగా తినవాళ్ళం. కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఆపేశాం. తినాలనిపించింది మా ఇద్దరికి. అందుకే వాడు లెగకు ముందే పూరి మ్యాంగో జ్యూస్ చేసుకొని తిందామని డిసైడ్ అయ్యాం. విహాన్కి గ్లూటెన్ ఫుడ్ అసలు పెట్టామన్నమాట. అందుకోసానికి ఈ ఆపరేషన్. నిజంగా ఈ సీజన్ అయితే చాలా తృప్తిగా తిన్నామండి. మ్యాంగోస్ అయితే బయట ఎక్కడ కొనలేదు. తోటకి వెళ్ళి కాయలు కొనుక్కొని వచ్చి ఇంట్లోనే మక్క పెట్టుకొని మంచిగా తృప్తిగా తిన్నాం. అండ్ ఈ సీజన్లో తిన్నన్ని మ్యాంగోస్ అయితే మేము ఏ సీజన్లో తినలేదు. అంతలా తినేసాం. ఐ డోంట్ నో మ్యాంగో పూరి ఎంతమందికి ఇష్టమో, ఎంతమంది తింటారో. అలవాటు అయితే చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్. మీలో ఎవరైనా తింటారా? కింద కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ యూస్ కోల్డ్ ప్రెస్ ఒరిజినల్ ఆయిల్స్. ఆపరేషన్ పూరిలో చివరి ఘట్టం నేను తినటం. అదేంటి షుగర్ ఫ్రీ ఛాలెంజ్ చేస్తున్నా అని చెప్పేసి మళ్ళీ తింటున్నా అనుకుంటున్నారా? ఇది పాత ఫుటేజ్ అండి. ఇది మొన్న రికార్డ్ చేసింది. నేను తీసుకున్న ఛాలెంజ్ నిన్న. రైనీ సీజన్లో మా కమ్యూనిటీ అవుతులో ప్రతిరోజు కూడా ఈ నమ్మల అరుపులు వినిపిస్తూనే ఉంటాయి. అద్భుతంగా ఉంటాయి కదా. సో ఫైనలీ ఐ డిసైడెడ్ టు క్విట్ షుగర్. ఒక 100 days ఛాలెంజ్ అయితే తీసుకున్నాను. మనం ఇలాంటిది ఏదైనా చేస్తున్నప్పుడు మనకి బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ ఉంటే బెటర్ అనిపించింది. అందుకే ఫస్ట్ వెయిట్ చెక్ చేసుకుంటున్నాను. టార్గెట్ వచ్చి 72 అవ్వాలి. మరీ బక్క అయితే బాగుంటుంది. అండ్ ఆల్సో బ్లడ్ టెస్ట్ కూడా ఇద్దాం అనుకున్నాను. అందుకే హోమ్ శాంపుల్ కోసం ఇంటికి పిలిచాను. ఈ షుగర్, కార్టిసాల్ లెవెల్స్, కిడ్నీ, లివర్ ఫంక్షన్ ఇవన్నీ కూడా టెస్ట్ చేయిస్తున్నాను. లెట్ మీ సీ ద రిజల్ట్స్ ఆఫ్టర్ 100 days. ఒక 100 days తర్వాత కంపేర్ చేసి చూసుకుంటాను. హెల్త్ ఎలా ఇంప్రూవ్ అయిందో నాకు తెలుస్తుంది కదా. చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుదాం అనుకుంటున్నాను. అందుకే మిల్లెట్స్ కూడా తెప్పించుకున్నాను. రైస్ కూడా క్విట్ చేస్తున్నాను. ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ 100 days షుగర్ ఫ్రీ ఛాలెంజ్లో ఈరోజు ఫస్ట్ డే. అండ్ ఐమ్ స్టార్టింగ్ విత్ మెథలైన్ బ్లూ. మీలో ఎంతమందికి మెథలైన్ బ్లూ గురించి తెలుసు? ఒకప్పుడు ఇది బట్టలకి డైలాగా యూజ్ చేసేవారు. మీకు గుర్తుందా? ఉజాలా ఇవన్నీ ఉండేటివి. అలాంటిది ఇది కూడా ఒకటి. బట్ ఇందులో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయని డిస్కవర్ చేసిన తర్వాత ఇది పాపులర్ అయిపోయింది. ఎస్పెషల్లీ యూజ్ టు ట్రీట్ మలేరియా అండ్ ఇన్ఫెక్షన్స్. ఇది మైటోకాండ్రియా యాక్టివిటీని ఇంప్రూవ్ చేస్తుంది, సెల్యులార్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది, బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ని ఎన్హాన్స్ చేస్తుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఇది రెడ్ లైట్ థెరపీతో పేర్ చేస్తే రిజల్ట్స్ ఇంకా బాగుంటాయి. అండ్ ఈ రెడ్ లైట్ థెరపీ గురించి విన్నారా మీరు? ఈ మధ్య తెగ ట్రెండ్ అయిపోయింది ఈ థెరపీ, ఎస్పెషల్లీ కాస్మెటిక్ ఇండస్ట్రీలో. ఈ రెడ్ లైట్ థెరపీ అనేది ఒక యాంటీ ఏజింగ్ కోసం చాలా మంది యూజ్ చేస్తారు. ఇది కూడా మైటోకాండ్రియా ఫంక్షన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. మైటోకాండ్రియా అనేది ఒక పవర్ హౌస్. మనం పుట్టినప్పుడు అది ఫుల్ ఛార్జ్లో ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ వాటి పవర్ తగ్గుతూ ఉంటుంది, జస్ట్ లైక్ ఏ బ్యాటరీ. ఇది హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ రీగ్రోత్ కోసం కూడా చాలా మంది వాడతారు ఇది. అండ్ బాడీలో ఏమైనా ఇన్ఫ్లమేషన్స్ ఉన్న, జాయింట్ పైన ఉన్న మజిల్ రికవర్ కోసం చాలా బాగా యూస్ అవుతుంది. ఇది లోపల ఉన్న టిష్యూస్ని, స్కిన్స్ని హీల్ చేస్తుంది. యాక్నీకి, స్కార్స్కి, వ్రింకిల్స్కి చాలా బాగా పనిచేస్తుందంట. ఒకసారి మీరు కూడా దీని గురించి రీసెర్చ్ చేయండి, మెథలైన్ బ్లూ విత్ రెడ్ లైట్ థెరపీ అని. The next thing I do is ఇది గ్లూటాథియోన్ సప్లిమెంట్ తీసుకుంటాను. పొద్దున్న లేవంగానే వాడు ఏంటంటే ఆడు ఫేవరెట్ ప్లేస్ అది. ఆడ కూర్చొని చూస్తూ ఉంటాడు. అసలు వాళ్ళ అమ్మ ఏం కూర వండుతుంది, ఏం టిఫిన్ చేస్తుంది అన్నీ అక్కడ కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. వాడికి నచ్చింది వండుతున్నానుకో మంచి కిందికి వచ్చేస్తాడు, లేదా అటు నుంచి అడ్డే పైకి వెళ్దామని చూస్తున్నాడు. కంత్రి నా కొడుకే. ఇంతకు అమ్మ ఏం చేస్తుందబ్బా అని చూస్తున్నాడు. ఇంతకేం చేస్తుంది ప్రసన్న? ఓ వావ్, పులిహోర. పులిహోర అంటే మనకి ఇష్టమే కదా, ఇంకా కిందికి వచ్చేయాల్సిందే. ప్రతిరోజు బెడ్ దిగి అక్కడ కూర్చుంటాడు. అక్కడ కూర్చుని ఏం చేస్తుందో చూస్తాడు.
మనకు నచ్చిందా అనుకో, అప్పుడు మెట్లు ఎదిగి డైరెక్ట్ కిచెన్లోకి వస్తాడు. మళ్ళీ ఇద్దరు చూడండి, నేను ఈరోజు నుంచే షుగర్ మన్నేసిన అని చెప్పేసి కావాలని నా ముందు మ్యాంగో కోసుకొని తింటారు. వీడైతే 2 చేతులు పట్టుకొని తింటాడు. ఇక లప్ప లప్ప ఇట్టు అమ్మ అనుకుంటే తింటాడు, ఇంకా నోట్లో ఊరేటట్టే. రే అవసరమా? మానేయచ్చు కదా మీరు కూడా, మానేయండిరా. వీడు తింటుంటే నోట్లో ఊరు వస్తాయి, అట్లే తింటాడు వీడు కావాలని. వీడికి చేతులు కడుక్కోవడం అంటే ఎంత ఇంట్రెస్టో, వస్తాడు కడుగుతూనే ఉంటాడు. బేసికల్ ఏంటంటే వాడికి హ్యాండ్ వాష్ యూస్ చేయాలని ఉంటుంది. వచ్చిన ప్రతిసారి హ్యాండ్ వాష్ యూస్ చేసి నురుగు వచ్చి ఆ స్మెల్ ఎంజాయ్ చేసి వెళ్తాడు అనమాట. అందుకే ప్రతిసారి వస్తాడు చేతులు కనుక్కొని వెళ్తూ ఉంటాడు. ఈ చేతులు కడిగే గ్యాప్లో వాళ్ళ అమ్మ ఇంకో మ్యాంగో కట్ చేసుకొని తింటా ఉంది. తిందమా వద్దా అని డైలమాలో ఉన్నాడు. చెందిన వాడే మనిషి. ఇప్పుడే పొగుడుతున్నావు కదరా నీ అయ్యా, కడుక్కొని వచ్చి తినాలారా నువ్వు? ఆలు కార్బ్స్ ఎక్కువ కదా ఏమ్మా, నేను అది నానబెట్టమన్నా కదా. మిల్లెట్స్ కూర తింటా, నిన్న నానబెట్టినావా? ఓకే. ఆకుకూర లేదా ఏమి? కొంచెం అటు ఇటు వెళ్ళమంటే ఏదో ఒక కోతి పని చేయాల్సిందే వీడు. ప్రసన్న కూరగాయలు కట్ చేద్దామని ఒక గిన్నెలో వాటర్ తెచ్చుకుంది. అటు బయటికి వెళ్ళి వచ్చేసే లోపల ఆ వాటర్ అంతా కింద పడేసి మొత్తం అటు ఇటు తన్నుకుంటూ ఆడుతూ ఉన్నాడు. అదేంటి ఇక్కడ ఇట్లా వాటర్ వచ్చి నేను మేమిద్దరం షాక్ అయినాం. తర్వాత తెలిసింది ఈ వాటర్ని కింద పడేసి ఆడుతున్నాను. ఉడవాల్సిందే, ఉడువు. పిండు అండ్ బ్రేక్ఫాస్ట్ చేసిన కాసేపటికి వాటికి డీటాక్స్ జ్యూస్ అయితే ఇవ్వాలి. ఈ మార్నింగ్ డీటాక్స్ జ్యూస్ వచ్చేసి క్లోరెల్లా అండ్ జియోలైట్ అయితే యూస్ చేస్తాం అనమాట. క్లోరెల్లా ఒక స్పూన్ అయితే తీసుకుంటాం అండ్ జియోలైట్ డ్రాప్స్ వచ్చేసి ఒక 7 డ్రాప్స్ వరకు ఇస్తాం.